హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి. కాస్తైనా హెల్ప్ అయింది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి, ఇంకా ఉదయాన్నే హెల్తీ డ్రింక్ అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను. ఈ డ్రింక్లోకి అల్లము ఇంకా పచ్చి పసుపుని కొంచెం తురిమేసేసుకొని దాల్చిన చెక్క, ఒక అర్ధ టేబుల్ స్పూన్ సోంపు, ఒక 2.5 గ్లాస్ అంత నీళ్ళు వేసినాను. వేసేసి ఒక 2 నిమిషాలు దీన్ని మరిగిచ్చేసి ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉన్నట్లే ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని ఉదయాన్నే ఖాళీ కడుపులో తీసుకోవాలన్నమాట. మన సబ్స్క్రైబర్స్ కానీ మన వీడియోస్ ని చూసే వాళ్ళకి కానీ నేను చెప్పే టిప్, నేను ఫాలో అయ్యే టిప్ అయితే ఉదయాన్నే కాఫీ టీ మాత్రం ఫుల్ గా అవాయిడ్ చేయండి. కావాలంటే ఈవినింగ్ తీసుకోవచ్చు. ఉదయం తీసుకోవడం వల్ల అది మన బాడీలో గ్యాస్ ని ఎక్కువగా రిలీజ్ అయ్యేసి గ్యాస్ట్రిక్ రావడానికి గానీ, బ్లోటింగ్ సమస్యలు రావడానికి గానీ, ఫుల్ గా మన గట్ హెల్త్ ని డ్యామేజ్ చేస్తుంది అనమాట ఉదయాన్నే కాఫీ టీ తీసుకోవడం వల్ల. అందువల్ల ఫుల్ గా అవాయిడ్ చేయండి మార్నింగ్ టైము. కావాలంటే కొంచెం గోరువెచ్చగా ఉండే వాటర్ తీసుకోండి ఉదయాన్నే, చాలా బాగుంటది. తర్వాత నార్మల్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఒక స్మూదీ లాగా చేసుకుంటాను. ఓట్స్ ఇంకా 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ నీళ్ళు వేసేసి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకుంటాను. ఇది ఎవరైనా నాలాగా వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మార్నింగ్ ఈజీగా అయిపోతుంది. సో పిల్లలు ఉన్నప్పుడు 2-3 సార్లు పిల్లలకి ఒకసారి మనకు ఒకసారి వంటలు చేసుకోవాలంటే కొంచెం విసిగ్గా అనిపిస్తూ ఉంటది అనమాట. సో ఈ విధంగా వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటది, ఈజీగా అయిపోతుంది. దీంట్లోకి ఒక యాపిల్ ఇంకా ఒక క్యారెట్ కూడాను చిన్నగా కట్ చేసి వేస్తా ఉన్నాను. మన సబ్స్క్రైబర్స్ ఒకరు కామెంట్ చేసినారు, మీ వీడియోస్ చాలా హెల్తీగా బాగుంటాయి, రెగ్యులర్ గా పోస్ట్ చేయండి, మేము కూడా ఫాలో అవుతామనేసి అయితే కామెంట్ చేశారు. యాక్చువల్లీ మా పెద్దమ్మాయికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అందువల్ల నేను రెగ్యులర్ గా వీడియోస్ పెట్టలేకపోతాను. తనకి ఎగ్జామ్స్ ఫినిష్ అయిన తర్వాత ఇంకా రెగ్యులర్ గా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇదిగోండి, ఇక్కడైతే మనం కట్ చేసుకోండి యాపిల్ ఇంకా క్యారెట్, మనం నానబెట్టుకున్నాం కదా ఓట్స్ ఇంకా చియా సీడ్స్, అవి కూడా వేసేసుకొని ఇంకొంచెం మంచి టేస్ట్ కోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల హనీ వేస్తా ఉన్నాను. తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే ఇక్కడ కాచి చల్లారెండే పాలు కూడా వేసుకోవచ్చు. అయితే మనం వెయిట్ లాస్ జ్యూస్ కాబట్టి ఇలా చేసుకుంటే బెస్ట్. వెయిట్ గెయిన్ కావాలనుకునే వాళ్ళు దీంట్లోకి పాలు వేసి చేసుకుంటే గిన వెయిట్ గెయిన్ అవడానికి అయితే ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఇవ్వండి, ఈ విధంగా అయితే మంచిగా ఈ విధంగా ఒక స్మూతీ చేసుకుని ఉదయాన్నే తాగేశారంటే, సో ఎలాగో ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ తినేకే విసుగ్గా అనిపిస్తూ ఉంటది. ఇలా ఒక స్మూతీ తాగేసామంటే బ్రేక్ఫాస్ట్ లోకి కడుపులో హాయిగా అనిపిస్తుంది. సో ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి, టేస్టీగా కూడా ఉంటది. ఇంకా మార్నింగ్ మా ఆయనకైతే బ్రేక్ఫాస్ట్ కి ఆఫీస్కి వెళ్లే ముందు జస్ట్ ఈ స్మూతీ తాగేసి వెళ్ళిపోయారు. ఇంకా డైరెక్ట్ లంచ్ కి ఈరోజు కొంచెం డిఫరెంట్ గా ఎగ్స్ తోటి, ఎగ్ తర్వాత మునక్కాయలతో కొంచెం డిఫరెంట్ గా కర్రీ చేస్తా ఉన్నాను. ఇదిగోండి, ఇంకా ఎగ్స్ అయితే ఈరోజు నేను స్టీమ్ చేయలేదు, ఈ విధంగా బాయిల్ చేస్తున్నాను. మామూలుగా పప్పు గాని సాంబార్ గాని చేసినప్పుడు స్టీమర్ లో అడుగున బ్యాల్ వేసేసి పైన రైస్ గాని వెజిటేబుల్స్ కానీ ఇంకా ఎగ్స్ కూడా పెట్టేసి నేను ఒకేసారి స్టీమ్ చేసేసుకుంటాను. యాక్చువల్లీ ఈరోజు కొంచెము డిఫరెంట్ గా చేస్తాను అనమాట. అందుకే ఎగ్స్ ని నీళ్ళేసి ఒక అర్ధ గ్లాస్ నీళ్ళేసి లో ఫ్లేమ్ లో ఉడికేకి పెట్టేసినాను. అది ఉడికే లోపల అయితే ఈ విధంగా నేను మునక్కాయలన్నీ కట్ చేసుకుంటాను. 3 days బ్యాక్ ఊరు నుంచి మా నాన్న వచ్చినారనమాట. చెట్లో మునక్కాయలు ఎక్కువ ఉన్నాయంట. ఇంకా ఊరు నుంచి ఎన్ని తెచ్చారో మునక్కాయలు అయితే, ఇంకా ఒక్కతే తింటే అసలే సమ్మర్ కదా హీట్ అయిపోతుంది బాడీకి అనేసి మా పక్కింటి వాళ్ళకి కూడా అందరికి పార్సల్ పంపించినాను.
మా ఊర్లో అయితే అసలు ఫ్రీగా దొరికేస్తాయి. బెంగళూరులో అయితే ఇప్పుడు సీజన్ కాబట్టి ఒక మునక్కాయ 10 రూపాయలకి అట్లా దొరుకుతుంది, లేదంటే ఒక మునక్కాయ 20 రూపాయలు అట్లా దొరికేది. ఇంకా ఇదిగోండి మునక్కాయలన్నీ కట్ చేసే లోపు అయితే పర్ఫెక్ట్ గా ఉడికేసినాయి. ఒక ఎగ్ మాత్రం ఇదిగోండి పగిలిపోయి అంతా బయటకు వచ్చేసింది అనమాట. ఇంకా కూరకు కావాల్సినవన్నీ ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఎగ్స్ ని ఎక్కువ నీళ్ళేసి ఉడికిపెట్టేసామనుకోండి దాంట్లో ఉండే ప్రోటీన్ అంతా వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ మనం ఎగ్స్ తినేదే మనకి ప్రోటీన్ లభిస్తుంది అనేసి ఎక్కువ నీళ్ళు పెట్టేసి హై ఫ్లేమ్ లో ఉడికిచ్చేస్తే దాంట్లో ఉండే ప్రోటీన్ అంతా లాస్ అయిపోతుంది. ఇదిగోండి ఇంకా ఎగ్స్ పీల్ చేసేసి ఇవైతే ఘాట్ పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఘాట్ పెట్టేసుకుంటే ఈ కర్రీలో మసాలా అంతా లోపలికి వెళ్ళి బాగా పర్ఫెక్ట్ గా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే ఈరోజు పోట్లో చేస్తున్నాను అనమాట. మట్టి పాత్రలో నాన్ వెజ్ ఐటమ్స్ చికెన్ కానీ బిర్యానీ కానీ ఈ విధంగా ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట. ఆ ఫ్లేవర్ డిఫరెంట్ వస్తుంది మట్టి పాత్రలో చేస్తే. ఇదిగోండి ఎగ్ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ వేసేసి దీంట్లోకి జీలకర్ర ఇంకా ఆవాలు వేసేసుకొని తెల్లగడ్డలు కొంచెం దంచి వేసేసి కట్ చేసుకోండి ఆనియన్ కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసేస్తే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి అనమాట. దీన్ని పోపు అయితే బాగా ఫ్రై చేసుకొని వేసేసి ఒక 3 బాగా పండే టమాటోలను కూడాను చిన్నగా కట్ చేసుకొని వేస్తా ఉన్నాను. సో ఈ టమాటోలు నాటి టమాటో అయితే చాలా బాగుంటది, వాటర్ కంటెంట్ బాగుంటది ఫారెన్ కంటేను. ఈ విధంగా టమాటోలు కాస్త మగ్గినాక మనం కట్ చేసి పెట్టుకోండి మునక్కాయలు వేసుకోవాలన్నమాట. సో ఈ సమ్మర్ టైంలో ఈ మునక్కాయలు చాలా ఇష్టం నాకైతే మునక్కాయలు తినడము. కానీ మునక్కాయ కర్రీ చేసుకొని తిన్నానంటే నెక్స్ట్ డే కంతా ఫుల్ హీట్ అయిపోయి బాడీలో పింపుల్స్ వచ్చేస్తాయి అనమాట. అయితే ఏం చేయాలి, ఇక సీజన్ కాబట్టి సో తినాలి. మళ్ళీ ఇంకా సీజన్ అయిపోయింది అనుకోండి చాలా కాస్ట్ ఉంటాయి మునక్కాయలు. ఇదిగోండి కొంచెంసేపు మునక్కాయల్ని ఉడికిపెట్టుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత దీంట్లోకి చింతపండు రసము టేస్ట్కి తగినంత కారం వేసేస్తున్నాను. కారము తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ వేస్తా ఉన్నాను. తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసేసుకొని ఇది పులుపు వేసాం కదా చింతపండు, సో దాంట్లో మంచి ఫ్లేవర్ వచ్చే దానికోసం అయితే ఒక 1 టేబుల్ స్పూన్ అంతా బెల్లం వేసినాను. బెల్లం వేసేసి మళ్ళీ కాసేపు మునక్కాయలు అన్ని బాగా ఉడికించుకోవాలా. మునక్కాయలు ఉడకాల, చింతపండు వేసాం కదా రసము, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అసలు స్మెల్ ఉడుకుతా ఉంటే. తర్వాత మనము ఉడికి పెట్టుకుని ఘాట్లు పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి వేసేసి కొత్తిమీర వేసేసి ఇంకొక 3 నిమిషాలు లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికేయాలన్నమాట. సో ఎగ్స్ ని మనము ఘాట్లు పెట్టుకున్నాం కదండి, సో దీన్ని ఉడికి పెడితే ఆ మసాలా అంతా చేరి లోపల టేస్ట్ సూపర్ గా ఉంటది. ఎగ్ బాగుంటది, రసం కూడాను చాలా టేస్ట్ ఉంటది అనమాట. ఇంతే అండి, సింపుల్ వేలో నా స్టైల్లో మునక్కాడ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ కర్రీని మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. సో నా స్టైల్ అయితే సింపుల్ వే ఇది. కర్రీ చేసేసినాక ఈ కర్రీ కాంబినేషన్ లోకి అన్నం వండుకుంటాను. కేరళ మట్టా రైస్ అని పిలుస్తారు కదండి, రెడ్ కలర్ లో ఉంటాయి. ఆ రైస్ తోటి అన్నం చేస్తా ఉన్నాను. నేను ఒక 1 అవర్ బిఫోరే ఈ రైస్ ని నానబెట్టుకున్నాను. ఇంకా మనం మార్నింగే నానబెట్టేసుకుంటే గినాను ఇంకా త్వరగా ఉడికేస్తుంది. ఒక గ్లాస్ బియ్యంకి 3 గ్లాసుల నీళ్లు వేసేసి ఇదిగోండి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టేస్తే అన్నం అయితే ఉడికేసింది అనమాట మెత్తగా. సో ఇందులో ఫైబర్ చాలా బాగుంటది వైట్ రైస్ కంటేను, ఈ రెడ్ రైస్ లో బాగుంటది. సో వెయిట్ లాస్ చేసే వాళ్ళు కానీ డయాబెటిక్ బీపీ ఉండే వాళ్ళకి ఈ రైస్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది కంట్రోల్లో ఉండేకైతేను. ఇదిగోండి ఇంకా మా పిల్లలకైతే ఈ రెడ్ రైస్ నమ్మలేకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటది అనమాట. వాళ్ళ కోసమని నేను సపరేట్ గా కొంచెం వైట్ రైస్ కూడా చేసింటి. ఇంకా ఇదిగోండి రైస్ ఇంకా ఎగ్ కర్రీ అయితే వేసి పెట్టేసినాను. ఇంకా పిల్లలు తిన్నాక అయితే ఇంకా లాస్ట్ లో ఇంక ఇదిగోండి నా ప్లేట్ అయితే ఈ విధంగా సర్వ్ చేసుకుంటాను అనమాట రెడ్ రైస్. ఈ రెడ్ రైస్ ని వేడిగా పప్పన్నం గాని సాంబార్ గాని ఈ విధంగా కర్రీస్ వేసుకొని వేడిగా తింటే మధ్యాహ్నం పూట చాలా బాగుంటది.
ఎప్పుడు వైట్ రైసే కాకుండా వారానికి ఒకసారైనా మిల్లెట్స్ కానీ రాగులు కానీ ఈ విధంగా రెడ్ రైస్ ఫైబర్ ఎక్కువ ఉండే రైస్ ఈ విధంగా ట్రై చేయాలి. చాలా మంది మిల్లెట్స్ ఇవి తినేకి సప్పగా ఉంటాయి అనేసి తినేకి ఇష్టపడరు అనమాట. కానీ మనం పర్ఫెక్ట్ గా కుక్ చేసుకొని దానికి మంచి కర్రీస్ కాంబినేషన్ పెట్టుకొని తింటా ఉంటే మాత్రం వైట్ రైస్ కంటే ఇవి చాలా బాగుంటాయండి. సో ఈరోజు ఎగ్ కర్రీ, ఎగ్ ఇంకా మునక్కాయ కర్రీ చేశాను కదా, సూపర్గా ఉందనమాట ఈ రెడ్ రైస్ కాంబినేషన్లో అయితే. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. సో మీకు కూడా చాలా బాగా ఇష్టపడతారనేసి అనుకుంటాను. ఇంకా ఇది వచ్చేసి నైట్ 6 o'clockకి ఊరు నుంచి నాన్న పప్పాయ తెచ్చారనమాట ఒక 3 days నుంచి మా జెస్సీ పప్పాయ కోసి అని అడుగుతానే ఉంది. తనకి చాలా ఇష్టం అనమాట. ఈరోజు అది బాగా పండిందంటే ఇంకా తనకి కట్ చేసి ఇస్తా ఉన్నాను. సో ఇద్దరం కలిసి ఒక కాయ ఫుల్గా ఖాళీ చేసేసినాం అనమాట. ఇంకా ఇదే డిన్నర్కి అయితే ఇంకా ఫుల్ అయిపోయింది. ఇంకా డిన్నర్ ఏం తీసుకోలేదు, దీంతోనే ఎండ్ చేసేసాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. సో హోప్ మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.